Welcome back to the channel Chandu's Travel World, again with new video. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ బస్ స్టాండ్ నుండి 4 కిలోమీటర్స్లో, రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్స్లో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఇస్కాన్ టెంపుల్ ప్లేస్లో 1982లో ఒక చిన్న కృష్ణ మందిరం ఉండేది. కానీ తర్వాత 2005లో ఇస్కాన్ టెంపుల్ని అద్భుతంగా నిర్మించారు. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. 1000కి పైగా వరల్డ్ వైడ్గా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో 400 కేంద్రాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద జీ మహారాజ్ ఆలయాన్ని ఝాన్సీలో నిర్మించాలని 1957లో ఒక సంఘాన్ని స్థాపించారు. కానీ 1966లో అధికారికంగా న్యూయార్క్ నగరంలో ఇస్కాన్ని స్థాపించారు. ఇక ఆలయాన్ని చేరుకుందాం రండి. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. సాయంత్రం దీపకాంతులలో వెలిగిపోతూ ఉంది. లోపలికి వెళ్దాం రండి. ఎదురుగా ప్రధాన ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభాన్ని చూడవచ్చు. పక్కన కనిపిస్తున్నది గోవిందా రెస్టారెంట్. ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ లభిస్తుంది. ఇక మెట్ల మార్గం ద్వారా ఆలయంలోనికి ప్రవేశిద్దాము. ఎదురుగా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటుంది. దర్శించుకున్న తర్వాత పక్కనే మెట్ల మార్గం ద్వారా మొదటి అంతస్తుకు చేరుకోవాలి. నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. చక్కనైన పెయింటింగ్స్ ఇండియన్ ఆర్కిటెక్చర్కి అద్దం పట్టేలా ఉంటుంది. ఇక స్వామివారిని దర్శించుకుందామా. హరే రామ హరే కృష్ణ అంటూ కీర్తనలు పాడుతూ ఆలయంలోని ప్రశాంత వాతావరణంలో భక్తులు ప్రశాంతంగా గడపవచ్చు. ఇక బయటకు వెళ్ళే మార్గంలో బుక్ స్టాల్స్ ఉంటాయి. ఇష్టమైన బుక్కుని తీసుకోవచ్చు. అలానే రుచికరమైన లడ్డు ప్రసాదాలు ఉంటాయి. ఇక బయట వైపున ఆలయం ఏ విధంగా ఉంటుందో చూద్దాం రండి. మెట్లు దిగిన తర్వాత ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. అండర్ గ్రౌండ్లో మ్యూజియం ఉంటుంది. వెళ్ళాలి అనుకున్నవారు వెళ్ళొచ్చు. ఆలయానికి డొనేషన్స్ ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వవచ్చు. ఇక ముందుకు వెళ్ళినట్టయితే చిన్నగా నిర్మించబడిన అమ్మవారి ఆలయాన్ని చూడవచ్చు.
ఇక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది, దర్శించుకోవచ్చు. ఆలయం వెనుకల వైపున గోశాల ఉంటుంది. గోశాలకు డొనేషన్ ఇవ్వదలసిన వారు కూడా ఇవ్వవచ్చు. ఆలయం ఉదయం 4:15 నుండి రాత్రి 8:45 వరకు ప్రవేశం ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా పార్క్ని ఏర్పాటు చేశారు. వీక్షిద్దాం రండి. ఇక్కడే మనం క్షీరసాగర మదనం చూడవచ్చు. ఇదే టెంపుల్ ఎగ్జిట్ పాయింట్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and tap the bell icon.